మార్కెట్ కమిటీ చైర్మన్లు పార్లమెంట్ లో జైత్యాల్, కొరుట్ల, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ బోధనకు సంబంధించిన మార్కెట్ చైర్మన్ అందరూ కూడా పైకి రావాలా. మైనారిటీ యూత్ కాంగ్రెస్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలా. ఇక్కడ ఉన్న అందరూ దయచేసి అటు పక్కకి వెళ్ళండి. నేను పేరు పెట్టి मनमोहन सिंह गारू, मनमोहन सिंह సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ నిజామాబాద్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి ఏఐసిసి సెక్రటరీ పెద్దల తిరుపతి కృష్ణారావు గారికి, మీలో ఉన్నటువంటి ఇక్కడ పార్లమెంటు స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా గెలవాల్సిందిగా కోరుకుంటూ, తప్పకుండా ఒక్క సర్పంచ్ సీట్ కానీ ఎంపీ ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ విశ్రాంతి తీసుకోకుండా మన నాయకుల మీడియాలో ప్రతిరోజు యాక్టివ్గా ఉండి ఏవైతే మన నాయకులు తీస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకునే విధంగా మేము కష్టపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై బాల్కొండ నియోజక బాధ్యులు సోదరుడు సునీల్ మాట్లాడాల్సిన కోరుచున్నాను. సభకు నమస్కారం. అయిపోయినాయి. ఇక్కడ ఇన్ని రోజులు మీరు కష్టపడి పనిచేసిండ్రు. డిసిసి అధ్యక్షులు చెప్పినట్టు మీ పార్టీ పరిస్థితి కష్టపడి ఒక క్రమశిక్షణతో మెలుగుతున్నట్టు మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నాం. మీ కూడా తెలుసు కమర్షియల్ పంటలు పండే రైతులు అధికంగా చేస్తున్నామన్నా అందరూ కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా
there is lot of threat from we earnestly request you constantly on behalf of our in charges and MLAs, we request you to give a ministerial berth to P. Sudarshan Reddy garu. I earnestly request, I pray you, we beg your support in this because we require a all day-to-day administrative powers in Nizamabad district. Thank you. ఇప్పుడు సోదరుడు కొరుట్ల నరసింహన్న తెలుసుకొని మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ శబిరెడ్డి గారు కానీ ఇతర పెద్దలు కానీ కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు మన మధ్య ఉన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ గత ఎన్నికల్లో భూపతి రెడ్డి గారిని సుదర్శన్ రెడ్డి గారిని పునాది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ విధంగా పనిచేయడానికి మనమందరం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కైవసం చేస్తున్నామా ఒక్కసారి గట్టిగా చేస్తున్నామా? कांग्रेस पार्टी ये हमारे जिले को कई कॉर्पोरेशन दिया, वैसे ही कई लोगों को डायरेक्टर दिए और पीसीसी प्रेसिडेंट बनाए, लेकिन सबकी एक ही सोच है, एक हमारे को मंत्री की यहाँ पर सख्त जरूरत है ना नहीं? थैंक यू वेरी मच. ప్రభుత్వంలో ఎవరున్నా కానీ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని రుణమాత్రే పెద్ద సమస్య మీకు అన్ని చర్యలు మాట్లాడారు మా మిత్రుడు. బీజేపీ నా టీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఏది కూడా రుణమాత్రే అంశాన్ని వాళ్ళ ప్రణాళికలు ఏదీతో చేర్చలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు పక్షపాతిగా రైతు అందరికీ తలపుతో ఏదైతుందో 2 లక్షల రూపాయలు ఏకవంత ప్రభావం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. పట్టణాల పాలు బాధపడ్డ లేదు అని చెప్పని రుణమాఫీ కొన్ని బ్యాంకులు నిర్లక్ష్య రుణాలు ఏదైతుందో ప్రభుత్వాన్ని కార్యకర్తల మీటింగ్లో కూడా మీకు ఓపిక లేదా? ఇప్పుడు ఎందుకు ఉంటున్నారు? कोऑपरेटिव बैंक में देखना है, एग्रीकल्चर मार्केट में देखना, आपको आप देखना, अब असल ज्ञान आपका है, आप हमारी बुनियाद है. మీరు గట్టి ఉంటేనే పునాది గట్టి ఉంటేనే బిల్డింగ్ ఆగుతుంది. పునాది కాంగ్రెస్ మీరే, మీరు మంచిగా ఉన్నప్పుడే, మీరు గట్టి ఉన్నప్పుడే పార్టీ ఇంకా 5 కాదు 10-20 సంవత్సరాల వరకు हम लोग इक़्तिदार में चला सकते हैं. हमारा बिल्डर అదేవిధంగా విశ్వనాథన్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, చంద్రరెడ్డి గారికి, పూర్ణన్న గారికి, అదేవిధంగా నాతోటి సామసభ్యులైనటువంటి సంజయ్ గారికి, మరి విప్ మన లక్ష్మణ్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున మార్కెట్ ఎమ్మెల్సీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మరి అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు, స్టేట్ కార్పొరేషన్ ఇన్ఛార్జీలు, మరి పెద్దలు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెద్దలు జూపల్లి కృష్ణరావు గారికి, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం. అంటే కరెక్ట్ 13 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి. మరి కొత్త సంవత్సరంలో ఒక వారం రోజుల కింద మరి ఇవాళ రాబోయే కాలంలో మనం ఇంతకుముందు 2023 డిసెంబర్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కష్టపడి మరి మన కాంగ్రెస్ పార్టీని పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. మరి దీన్ని ఇంకా మనం కంటిన్యూ చేయాలి. నాకు తెలిసి అప్పటికి ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా బలపడ్డది గ్రామాలలో కానీ మరి ప్రజలలో కానీ. ఎందుకంటే మనం చెప్పిన 6 గ్యారెంటీలలో అన్ని కూడా మనం అమలు చేసిన 1-2 చెప్తాయి. దానికి కూడా మనకు కారణాలు ఏంటంటే ఈ గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి రాజకీయాలు మాత్రమే.
వాళ్ళు చేసినటువంటి అప్పుల వల్ల, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పాలన వల్ల మరి వాళ్ళ మన ప్రభుత్వం నడిపించడానికి మరి ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం చెప్పినవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా చేయగలిగింది ఏంటంటే, ఒక ముఖ్య నాయకుడు కాబట్టి అందరూ కూడా మండల జిల్లా కార్యవర్గం అందరూ కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి, అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, మీరు కాంగ్రెస్ పార్టీ గత 13 నెలల్లో చేసినటువంటి పనులు ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఏమో చెప్పి ప్రజలను మోసం చేసి మరి ఏమీ చేయగా ప్రజలు తిరస్కరించి ఇంట్లో మోసమని చెప్పారు. ఇవాళ ఇంకా ప్రతిపక్షాలు ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళని తిప్పి కొట్టాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 200 యూనిట్ల కరెంటు కాబట్టి మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కావచ్చు, మరి అదేవిధంగా మనకు వీళ్ళకి 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, రాబోయే కాలంలో మనం ఇవ్వబోయే ఇండ్లే కావచ్చు, అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు, మరి ఏ కార్యక్రమం అయినా కానీ మరి రైతు రేషన్ ఖర్చు కావచ్చు, ఏ విధంగా ఈ 13 నెలల్లో ప్రభుత్వం చేసి ఉన్నది. ముఖ్యంగా అంత అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవాన్ని గమనించండి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ అంటేనే ఇది రైతుల జిల్లా. ఇక్కడ రైతులు చాలా ప్రోగ్రెసివ్ రైతులు ఉంటారు. మరి మీకు అందరూ కూడా తెలుసు, మొన్న వర్షకాలంలో నిజామాబాద్ జిల్లాకి టాప్ ఉంది వరి పంటలు. మొత్తం మనకు వచ్చిన బోనస్ కూడా మన జిల్లాకే 33 జిల్లాలలో మన జిల్లాకే ఎక్కువ వచ్చింది బోనస్ కూడా. కాబట్టి నిజామాబాద్ జిల్లా రైతుల యొక్క ఆలోచనను మీరు తప్పకుండా ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళాలా. ఎందుకంటే అధ్యక్షుల వారు ఉన్నారు, మాజీ మంత్రి గారు శివశంకర్ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్య గారు ఉన్నారు, జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ అందరూ టీఆర్ఎస్ పొత్తులో అప్పుడు సంతోష్ రెడ్డి గారు మంత్రి ఉండే. ఒక జిల్లాకు 3 మంత్రులు, 2 మంత్రులు, ఒక స్పీకర్, ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి సందర్భాలు నిజామాబాద్ జిల్లాలో. కాబట్టి ఇప్పుడు పార్టీలో చాలా ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఉంది, పార్టీ ప్రెసిడెంట్ ఉండొచ్చు. కానీ అధికారులతో కూడా మన జిల్లాకు భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా జిల్లాకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పి మరి పెద్దల పథకాలను నేను కోరుతాను. ఈ సందర్భంగా మీరందరూ కూడా గమనించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యూనిటీ గతంలో ఎప్పుడు చూడలేదు. కాబట్టి తప్పకుండా మన జిల్లాలో మంచి రిజల్ట్స్ వస్తాయి. తప్పకుండా మనము లోకల్ బాడీలు అన్ని కూడా మనం కైవసం చేసుకుంటాం. మన జిల్లాలో పునర్వైద్యం తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని పెద్దలు మహేష్ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో మన జిల్లాలో మన పార్లమెంటు నియోజకవర్గంలోని మన మహారాష్ట్ర సెంటర్ ఇక్కడ నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా మన పేరుగా మరొకసారి స్వాగతం పలుకుతూ మా నియోజకవర్గానికి మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. हमारा रिक्वेस्ट है ప్రభుత్వాలు మనందరినీ నిర్లక్ష్యం చేసినా అవన్నీ గుర్తించి మన రైతులు కానీ, ప్రజలు కానీ, కార్మికులు కానీ ఏది చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక పెట్టుకున్నాం మన ముఖ్యమంత్రి గారు. రైతులను కాపాడటానికి ఏం చేస్తే బాగుంటుందని గత ప్రభుత్వం 1,00,000 రూపాయలకు 4 సంవత్సరాలు వచ్చినా ఇవ్వలేక ఇబ్బంది పెడితే మనం వచ్చాం. పార్లమెంటు స్థాయి కార్యకర్త సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన మేము ముందు మాట్లాడుతుంటే మాకు పదవులు వచ్చినాయంటే దానికి కారణం మేము, దానికి కారణం మీరే. కాంగ్రెస్ జెండాలు భుజాలు వేసుకొని గడచిన 10 సంవత్సరాల పాటు నిరంకుశంగా నానా రకాల ఇబ్బందులు పెట్టి బోగస్ కేసులు పెట్టి టార్చర్ చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందంటే మీ యొక్క పట్టుదల వల్లనే ఈరోజు ఈ పరిస్థితి. అట్లనే రెండవది, మరి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ 10 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందా లేదా?
ఉందా లేదా? ఉండాలి అంటే సరే, ఇప్పుడు సమస్యలు వస్తాయి. ఏదో మిత్రులు మాట్లాడినట్టు కొందరు ఓడిపోయి, కొందరు టికెట్ రాకపోయి. మనం గమనించాల్సి ఒకటే, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పదవులు ఆశించే వాళ్ళు అందరూ కూడా 30-40 సంవత్సరాల వయసు వాళ్ళే. అవునా? 60-70 సంవత్సరాల వయసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నది. ఖచ్చితంగా సందర్భం వస్తుంది. ఒకరికి ఒక పదవి రావచ్చు, ఒకరికి ఇంకో పదవి రావచ్చు, ఒకరికి ఒకసారి రావచ్చు, ఇంకోసారి రావచ్చు. ఖచ్చితంగా ఆ సందర్భం వస్తుంది. రెండవది, ఈరోజు 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. సరే, కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కావచ్చు, నాకు తెలిసి. అయినా కూడా నిజంగా ఏ పట్టుదలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిందో అదే పట్టుదలతోటి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఎందుకంటే మిమ్మల్ని కూడా, మీకు కూడా పదవులు తేవాల్సిన పదవులు రావాలి, మా పైన ఉంది. అంటే అదే పోరాటంతో పదవులు పనిచేస్తే రేపు సర్పంచులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జడ్పీటీలు కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లా పరిధులు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు గెలుచుకుంటే అధికారంలోకి వస్తే అధికారం మీరే చెలాయిస్తారు మీ నియోజకవర్గాల్లో. అవునా కదా? చెప్పండి, ఓటు నాకు చెప్పి అబద్ధమా? తప్పు చెప్తున్నా? మేము కూడా ఎన్నో డట్టి ముక్కలు దీనికి వచ్చినాం. ఖచ్చితంగా నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. మంచి నెక్స్ట్ భవిష్యత్తు మీదే ఉంటుంది. అది స్థానిక సంస్థల ఎన్నికైనా, ఎమ్మెల్సీ ఎన్నికైనా. ఇది జరగాలి అంటే ఓట్లు వేసేది ఎవరు? ప్రజలు. ఓట్లు వేయించేది ఎవరు? మీరు. అంటే ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అప్పుడే మనం రేపు ఎన్నికలు మనం గెలిచి చేస్తాం. ఇలా వస్తా ఉంటే ఇలా నమస్తే పేపర్ చూస్తూ ఉంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్, మీరు 15,000 రూపాయలు ఇస్తామంటే 12,000 ఇస్తా ఉన్నారు, రైతాంగాన్ని మోసం చేస్తున్నారు మాట్లాడుతున్నారు. నిజంగా మరి చదివేవాళ్ళు ఇలా వాట్సాప్ వచ్చినాయి, కోట్ల రూపాయలు అడ్డగోలుగా అవినీతి మార్గంలో సంపాదించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తా ఉన్నారు. నెలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా తిమ్మిని బమ్మి చేస్తూ అవాస్తవాన్ని వాస్తవంగా ప్రకటించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున మనం ప్రతి దగ్గర చర్చ జరగాలి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వాన, ఖర్గే గారి నాయకత్వాన, రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వాన ఎన్ని ఇబ్బందులున్నా కూడా 1,800,000 కోట్ల రూపాయల అప్పు, ఇలా నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అలాంటి సంవత్సరానికి 6,000 రూపాయలు లేదు. అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈనాడు అన్న మాటకు చెప్పిన మాట కట్టుదేశంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ తిరిగి తెచ్చు, అవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులను అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి వాణి మీదే ధనిక రాష్ట్రం అని నేత ప్రకారం కేసీఆర్ 100 సార్లు చెప్పింది. ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రం ఎట్లొచ్చింది? మంత్రాలయాలు రాలే. సోనియా గాంధీ గారు ఇలా ఎవరైతే 100,000 మంది బిడ్డలు అమరులైందో వాళ్ళ తల్లుల యొక్క కడుపు తెలిసిన తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణలో, ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా 60 సంవత్సరాల కన్నా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇలా హైదరాబాద్ ఏంటంటే ధనిక రాష్ట్రం అయింది. మరి ధనిక రాష్ట్రం అయినా కూడా ఆనాడు 64,000 కోట్ల అప్పు 65 సంవత్సరాల్లో 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే కేవలం 60,000 కోట్లు ఉంటే మరి ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ నెలకు 6,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. మరి ఇంత ధనిక రాష్ట్రమైనా ఈ 10 సంవత్సరాలు 17 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా మరి గత ప్రభుత్వం వీళ్ళకి చేయలేదే. కేసీఆర్ పెట్టేనా గొప్ప పొడుపుల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని అప్పులు తెచ్చి కూడా మీరు చెప్పిన హామీ ఒక్కరు నిలబెట్టుకోలే కదా. ఇచ్చిన 100 ఓట్లు అంటే 30 కుటుంబాలు, ఒక్కొక్క అన్ని తెలియజెప్తే ఈ రోజున డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, సార్ ఇంద్రమైన్లు వచ్చినాయి. ప్రతి నియోజకవర్గానికి 170 కోట్ల రూపాయలు పడి మీ చేతుల మీద కూడా అంతే వచ్చినాడు. రేపు ఇల్లు తిరిగితే ఈ యొక్క ఇంద్రమైన్లు కావచ్చు, ఇలా పేద కుటుంబాలకు
భూమి లేని కుటుంబాలకు కూడా కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. ఈ సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం అన్ని కూడా ఒక్కొక్కటి మీ కుటుంబానికి దేని ద్వారా ఎంత వచ్చింది ఎంత వస్తుందని లెక్కలు చెప్పే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా రాబోయే సందర్భంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే స్థానిక मंच में बैठे हुए हमारे आदरणीय अध्यक्ष महेश गौड़ जी, हमारे इंचार्ज मिनिस्टर रूपली कृष्ण राव जी, एआईसीसी सेक्रेटरी विश्वनाथन जी, हमारे मार्गदर्शक निजामाबाद जिला से जीवन रेड्डी जी, हमारे सीनियर लीडर सुदर्शन रेड्डी जी, शक्ति लाली जी, साथ एमएलएज बैठे हैं लक्ष्मण जी, डॉक्टर संजय जी, भूपति रेड्डी जी, बैठे हैं हमारे प्रोटोकॉल एडवाइजर वेणुगोपाल राव जी। हमारे इसका झंडा है, इसीलिए हम लोग इधर बैठे हैं। तो इसीलिए सबसे पहले हमारी पार्टी कांग्रेस पार्टी, जिनको हम मानते हैं हमारी माता है, मां है, इसलिए निजामाबाद में मैं ये बात कहना चाहती हूँ जो राहुल गांधी जी हमेशा कहते हैं, नफरत छोड़ो भारत जोड़ो। भारत जोड़ो के उन्होंने नारा दिया था, नफरत छोड़ो भारत जोड़ो। और निजामाबाद डिस्ट्रिक्ट में मैं ये नारा देना चाहती हूँ, नफरत छोड़ो निजामाबाद जोड़ो। और निजामाबाद जोड़ने के साथ साथ कांग्रेस को मजबूत करो। जिस दिन नफरत छोड़ देंगे, निजामाबाद जोड़ देंगे, कांग्रेस अपने आप मजबूत हो जाएगा। इसलिए सामने आने वाला लोकल बॉडी इलेक्शन है। ये इलेक्शन हमारे रेवंत जी, रेड्डी जी, बंटी जी, हमारे सरकार कांग्रेस की सरकार तेलंगाना में जो जो काम किया है, सारे विद्वान यहाँ पे बोले हैं। जो जो कमिटमेंट हम लोग किए थे, जो गारंटी हम लोगों ने दिए थे, एक दो छोड़ के हम लोग सारे गारंटी काम किए। घर घर जाके ये बात बताना है, लोकल बॉडी हमारे जमीनी तौर पे भीत है। अगर लोकल बॉडी में हम शक्ति नहीं दिखा पाएंगे तो ऊपर हमारा कुछ नहीं रहेगा। इसलिए हमारी लड़ाई कांग्रेस की दुश्मन नहीं है, हमारे दुश्मन है बीजेपी, हमारे दुश्मन है बीआरएस। आप लोगों ने सुना है, देखे हैं, पार्लियामेंट में हमारे देश के होम मिनिस्टर अमित शाह जी ने क्या बोला। उन्होंने 3 बार अंबेडकर जी का नाम लिया और कहा कि जितने बार अंबेडकर जी का नाम लेते हैं उतने बार अगर भगवान का नाम लेते तो आपका स्वर्गवास होगा। हम लोग लोकसभा चुनाव से पहले ये बात कही थी। हमारे पार्टी के लीडर खाटी जी, राहुल जी, सोनिया जी, प्रियंका जी, सभी लोगों ने ये बात कहा था कि संविधान, भारत के संविधान खतरे में है। आप देखिए, हम देश के होम मिनिस्टर यही बात बोल रहे हैं, उनसे सीखना नहीं है। हमारे देश जिनके ऊपर है, जो संविधान बाबा साहेब अम्बेडकर ने दिया है, लिखा है, पंडित जवाहरलाल नेहरू ने वो संविधान दिए हैं देश को, वो संविधान के पिता अम्बेडकर देश के लोगों के लिए भगवान है, उनके लिए अमित शाह की मानते हैं बाबा साहेब अम्बेडकर देश का पिता, जैसे महात्मा गांधी जी देश के पिता। जय भीम। इसीलिए कांग्रेस पार्टी ने फैसला किया है कि 26 जनवरी से पहले हर ब्लॉक में, हर डिस्ट्रिक्ट में, हर प्रदेश में नारा लगेगा, जय भीम, जय भीम, जय संविधान। और इसका रैली हम 26 से पहले तेलंगाना में
भी करेंगे, सारे डिस्ट्रिक्ट में करेंगे, सारे ब्लॉक में करेंगे। कहीं पदयात्रा होगा, कहीं मीटिंग होगी, लेकिन जो बात राहुल जी कहते हैं वो गौर से सुनना चाहिए और समझना चाहिए। राहुल जी बोल रहे हैं कास्ट सेंसस, जातिगत समानता। हमारे देश में एससीज है, दलित है, आदिवासी है, पिछड़ा वर्ग के लोग हैं, माइनॉरिटीज है, सब समान है। राहुल जी का ये कहना है जो पिछड़ा वर्ग का लोग है उनको हम एम्पावर करेंगे और आगे लाएंगे। समाज में तभी सुधार होगा। जो इंदिरा गांधी आवाज उठाई थी गरीबी हटाओ, उस गरीबी तभी दूर होगी अगर सारे कास्ट के लोग एम्पावर होंगे, शिक्षा मिलेगा, काम मिलेगा, उनके पॉकेट में पैसा होगा, तो फिर समाज में समानता आएगी। और ये राहुल गांधी का बात है, ये मान के हम लोग चलते हैं। तेलंगाना में बहुत सारे काम हमारी सरकार कर रही है। विपक्ष बहुत बातें करते हैं, वो बातों के जवाब हमें देना चाहिए। कैसे जवाब देंगे? हमारे अध्यक्ष बैठे हैं, हमारे लीडर बैठे हैं, वो लोग आप लोगों को सिखाएंगे, बोलेंगे, जो बात बोलेंगे वो आप आगे रखिए। लेकिन एक बात मैं कहना चाहती हूँ, कांग्रेस को मजबूत कीजिए। निजामाबाद जिला से ये शुरुआत कीजिए, क्योंकि अब हमारी कांग्रेस का तेलंगाना के अध्यक्ष निजामाबाद जिला से है। कांग्रेस का अध्यक्ष ये है, आप लोगों ने मांग किए हैं मंत्री भी कीजिए, वो हमारी बात नहीं है। हाईकमान तैयार करेंगे, लेकिन आप लोग ये साबित कीजिए कि निजामाबाद में कांग्रेस मजबूत है, तो देखिएगा मंत्री आपके पास आ जाए। मजबूती के साथ आपको प्रमाण करना है, साबित करना है कि निजामाबाद में कांग्रेस मजबूत है। मजबूत कीजिए। आप सब लोग खुश रहिए। नए साल 2025 के बहुत बहुत मुबारक। धन्यवाद। जय हिंद, जय संविधान, जय तेलंगाना, जय कांग्रेस। 10 ఏళ్ళు మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ హింస, మీ ఓర్పుతోనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మనం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో టీఆర్ఎస్ చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు బాధ్యంగా చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. రెండు కాదు, రైతుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, శాంతి పద్ధతులు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, అన్నింటిలో కూడా వారు 10 ఏళ్లలో ఎంత చేశారో అంతగా నిన్నగా మనం చేశాం. కానీ చెప్పుకోలేకపోతా ఉన్నాం. కారణం అక్కడక్కడ కొంత నిరాశ. మా సభ్యులు గారు చెప్పినట్టుగా కార్యకర్తల్లో కొంత నిరాశ ఉన్నమాట వాస్తవం. పదవుల్లో మీదే ఉన్నారు, మా పరిస్థితి ఏంటని. రేపు జనవరి పండుగ మీది, స్థానిక సమరం మీది, రాష్ట్ర అన్నింటా కూడా మిమ్మల్ని ఆదుకునే సమయం వచ్చింది. ఓపిక ఉండాలి. 35 ఏళ్ళు పట్టింది నాకు రాష్ట్ర అధ్యక్షులు అవ్వడానికి. ఓపిక పడితే అందరికీ ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి దక్కుతాయి. నేను ఇప్పుడు శాసనసభ్యులకి, ఇన్ఛార్జీలకి చెప్తా ఉన్నాను. చాలా చోట్ల మనం గెలిచాము, చాలా చోట్ల గెలిచి ఓడాము. ఏదైనా కార్యకర్తల సహకారం వల్లే, వారి వల్లే మనకు ఓట్లు వచ్చాయి. మీ కళ్యాణం వారు చేశారు, వారి కళ్యాణం మీరు చేయాలి, ఇప్పుడు మనం చేయాలి. మిత్రులారా, రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు,
అన్నింటా కూడా మీకు వెన్ను దండుగా ఉండి గెలిపించుకునే బాధ్యత మాది. ఇక్కడ ఇన్ఛార్జీలది, ఇన్ఛార్జ్తో పైన స్థానిక నాయకులు పోటీ చేసిన ఇన్ఛార్జీ వాళ్ళ చాలా మంది ఉన్న జిల్లాలో మీకు ఒక పెద్ద బాధ్యత. అది బాధ్యతే కానీ మీరు సర్వం కాదని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు సర్వం ఎప్పుడవుతారు? స్థానికంగా ఉన్న నాయకులందరినీ కలుపుకుంటే మీరు సర్వం అవుతారు. ఫలితాలు వస్తాయి. ఫలితాలు వస్తేనే మీకు పేరు ఉంటుందనే మాట కూడా సుందరంగా మనం చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి మీద నడవదు, ఏ ఒక్కరు అజమాయిషీలో ఉండదు. అది నియోజకవర్గమైనా, రాష్ట్రమైనా, ఏఐసిసి అయినా కలయికల వల్లే కాంగ్రెస్, కలిసి ఉంటేనే కాంగ్రెస్, కలిసి నిర్ణయం చేస్తేనే కాంగ్రెస్. అది నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో అధికారం నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు పలు విషయాల్లో మా అందరితో సంప్రదింపులు జరుపుతేనే కాంగ్రెస్. అట్లాగే ముందుకు పోతా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, చిన్న చిక్కల సమస్య ఉంటే తీర్చుకుందాం, దాన్ని సరి చేసుకుందాం అనే మాట కూడా వస్తుందో మనం చెప్తా ఉన్నాం. అధికారులకు వచ్చి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు ఇచ్చింది. ఈ కార్యక్రమాలు మన ప్రజలకు చెప్పుకుంటే ప్రజలు మనం గెలిపిస్తాం. చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. షబ్బీర్ అలీ గారు, భూపతి రెడ్డి గారు చెప్పారు, రైతు భరోసా ఎక్కడ తక్కువ చేయండి. సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పాను, ఇస్తా ఉన్నాం. మీరు మీ దోపిడీ ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ దోపిడీ ఆగుతూనే కదా మనకు అధికారం ఇచ్చినారు. సంవత్సరం కాలే ప్రజలకు దిగి అక్కసు వెలపోసుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏం అడుగుతుందని ప్రజలకు వెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారి మీద కేసు అయింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అధికారులు రాగానే కేసీఆర్ని కేటీఆర్ని బొక్కలు వేస్తారని ఆశించినారు. కానీ మనకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది కాబట్టి, పద్ధతి ప్రకారం జరుగుతుంది కాబట్టి, ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి ఇలా పార్టీ ఈ కార్ రేస్లో అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ కాదా? అవునా? దొరికిన తర్వాత ఆనాడేమో నేను జైలుకి వెళ్తాను సిద్ధంగా ఉన్నానని చెప్పండి. తర్వాత కోర్టును ఆశ్రయించి ఉపశమనం నేను పొందినాను. అదే కోర్టు మీద నమ్మకం ఉందనే మాట చెప్పినా అదే హైకోర్టు వల్ల నువ్వు విచారణ ఎదుర్కోవాల్సిందే, నువ్వు తప్పు చేశావు అనే మాట చెప్తే ఎంతోక ముడుస్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ఖజానాకి ఎవరు గండి కొట్టినా, ఎవరు మోసం చేసి డబ్బులు కూడగొట్టినా, ఎవరు ప్రజల సొత్తును దోపిడీ చేసినా వారి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ దశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులలో మనకు 63 సీట్లు వస్తే కేసీఆర్కి 39 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ గారికి వాళ్ళ ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. ప్రజల సొత్తుతో నడిచే ప్రతిపక్ష హోదా మీకు అవసరమా? ఒక్కరోజు కూడా మీరు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాడు కదా, ప్రజల గోడు వినరు కదా, వర్షాలు వానాలు పడి నానా ఇబ్బందులు పడితే ఒక్కరోజు వచ్చి భరోసా ఇచ్చిన పాపాన్ని పోలేదు కదా. మీరు కావలసిన ఫామ్ హౌస్కి వస్తలేరా? లేక నీ కొడుకు నీ అల్లుడు నేను ఫామ్ హౌస్లో బంధించినాడా? ఏదో ఒకటి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట కూడా మనం చేస్తున్నాను. ప్రజలు నీకు 39 సీట్ల నుంచి హోదా ఇచ్చారు, ఎక్కడ హోదా నిర్వహించట్లేదు. నీ అల్లుడు కొడుకేమో ప్రజా సంక్షేమంలో కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీని రోజు ఆడిపోసుకుంటూ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఫోటోలు మార్పింగ్ చేస్తూ ఉన్నారు, వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ పరిస్థితిలో ప్రజలు ఇంకా మీ ఎందుకు భాషకు పంచాలి అని మాట్లాడుతున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులు మళ్ళీ చెప్తా ఉన్నాను, సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు 11 మాసాలు ఇచ్చాం. మీ దగ్గర ఎవరైనా లేకుండా కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎంత ఇచ్చారో ఎవరైనా చెప్పగలుగుతారా? పత్రికా సోదరులు ఎంత ఇచ్చారు చెప్పండి. 10 ఏళ్ళు పట్టుమని 10,000 ఇవ్వలేదు, మనము పట్టుమని 50,000 ఇవ్వలేదు.
మన సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎంత వ్యత్యాసం ఉంది? 1:10 ఉంది. మన సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మనం నెలకు 5,000 ఉద్యోగాలు ఇచ్చాం. 11 మాసాలు 56,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ కేంద్రంతో మాట్లాడి మోడీతో మాట్లాడి ఒక కార్యక్రమం తెచ్చామని చెప్పుకునే ముఖం కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ కూడా అడుగుతా ఉన్నాను. ఏమీ చేయలేదు. 10 ఏళ్ళ కింద కూడా మతం పేరుట అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ళు ఎలగబెట్టి కూడా నేను ఈ కార్యక్రమం చేశామని చెప్పరు. మళ్ళీ మతం పేరుట ఓట్లు అడుగుతా ఉన్నాను. దేవుడు అంటే అందరికీ భక్తి, నేను కూడా భక్తున్నే. కానీ మతం పేరిట ఓట్లడి మతాలు కులాల పేరిట చిచ్చు పెడితే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, వచ్చే తరాలకు విఘాతం కలుగుతుందనే మాట కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట కూడా మనం చెప్తా ఉన్నాం. కాబట్టి విధ్వంసానికి ఎదురెడ్డి నడుస్తున్న నాయకుడు ఎవరు ఈ దేశంలో? రాహుల్ గాంధీ. ధైర్యంగా బీజేపీలో ఉన్నటువంటి అమిత్ షా కానీ మోడీ కానీ ఈ దేశంలో ఎవరినైనా ఇంటించగలుగుతారు, ఎవరినైనా భయపెట్టగలుగుతారు. ఒక్క గాంధీ కుటుంబాన్ని తప్ప. ఎందుకు గాంధీ కుటుంబాన్ని బెదిరించలేరంటే గాంధీ కుటుంబానికి ప్రాణం అంటేనే లెక్కలేదు కాబట్టి వారికి ఎవరు బెదిరించలేదు దేశంలోనే మాట చెప్తా ఉన్నాను. దేశం కోసం ప్రాణం అర్పించిన గాంధీ కుటుంబంలో సభ్యులు మనం గర్వపడాల్సిన అవసరం ఉందనే మాట చెప్తా ఉన్నాను. ఈ దేశంలో అదాని అంబానీ సంపద పెరిగిపోతా ఉంది, విచ్చలవిడిగా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలి. ప్రజలకు రావాల్సిన సొత్తు ప్రజలకు రావాలని భారత్ జోడో యాత్ర సందర్భంలో వారు కులగణన కోసం శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణన 97% చేపట్టి ప్రజల మధ్యకెళ్ళి వాళ్ళ దిక్సూచిగా రాష్ట్రానికి మొత్తం దేశానికి ఎగ్జాంపుల్గా మారింది. కులగణన జరగాలి, ఎవరికి దక్కాల్సిన ఫలితాలు వారికి దక్కాలని ధ్యేయంతో రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉన్నారు. ప్రియాంక గాంధీ గారు పోరాడుతూ నిజామాబాద్ జోడికి వాస్తవం రాజకీయంగా పుష్కరమైన నాయకత్వం జిల్లా ఇది. అరుగురు రాజారాం గారు ఏనటువంటి జిల్లా ఇది. బాలాగౌడ్ గారు ఏలిన జిల్లా ఇది. ఎం నారాయణ మేధావులు ఏలిన జిల్లా ఇది. డి శ్రీనివాస్ గారు పీ సతీష్గా చేరినటువంటి జిల్లా ఇది. నాయకత్వ లోపం లేదు, కార్యకర్త లోపం అంతకన్నా లేదు. ఇవాళ పెద్దలు సురేష్ రెడ్డి గారు ఉన్నారు, పట్టుదల గల మనిషి. మెడికల్ కళాశాల ఎట్లా వచ్చింది ఈ జిల్లాకి? 2021 ప్యాకేజ్ ఎట్లా వచ్చాయి ఈ జిల్లాకి? సుదర్శన్ రెడ్డి గారు మొన్న పట్టుదల వల్ల. పార్లమెంట్ స్థానం పోగొట్టినటువంటి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, అపారమైన అనుభవం ఉంది. షబ్బీర్ అలీ గారు ఉన్నారు, ఎప్పుడో 30 ఏళ్ళ కింద మంత్రి పదవి చేసినటువంటి అనుభవం ఉంది. భూపతి రెడ్డి గారు డాక్టర్గా యువ నాయకుడుగా ఉన్నారు. మరొక డాక్టర్ మన పార్టీలోకి వచ్చినారు. దళిత నాయకుడు గట్టిగా లక్ష్మణ్ కుమార్ గారు పోరాడుతూ ఉన్నారు. నాయకత్వ లోపం లేదు. అందుకే నిజామాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ నాయకుడు యువకుడే. వయసు పెద్దగానే యువకుడుగానే నిలబడతారు. అనుభవం ఉంది, రాజకీయ పట్టుంది, కార్యకర్తలకు అర్థం తెలిసిన వ్యక్తిగా మనకి ఇంకా మంత్రిగా ఉన్నారు. అందరికన్నా ముందు ఉద్యోగాలనే మాట చెప్తాను. ఎస్, పోటీలో మీరే ముందు ఉంటారు. ఈ జిల్లా మిత్రమా, పిసిసి అధ్యక్షుడు జిల్లా, ఇది మీ జిల్లా. స్థానిక సంస్థల్లో ఒక్క సీటు కూడా ఓడకుండా గెలిస్తేనే అది మీకు గౌరవం, నాకు గౌరవం, ఇటువంటి పెద్దలందరూ గౌరవం. ప్రజలతో నమనిత్యం మమక్యం అయ్యే కార్యకర్తలకే సూచిస్తాం. పెద్దలందరూ చెప్తా ఉన్నాను, నా మనిషి నీ మనిషి అనేది నడవదు. సర్వేలు చేయిస్తాం. ఉన్న కార్యకర్తలకు గట్టివాడేవాడు, ప్రజలతో సంబంధాలు ఎవరికి ఉన్నాయి, ఎవడైతే గెలవడంతో వారికే సూచిస్తాం. గెలిపించాల్సిన బాధ్యత మీదని మాట్లాడుతున్నాం. కొన్ని ఎమ్మెల్యేలు కానీ, పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ, అక్కడ సీనియర్ నాయకులు కానీ కలిసికట్టుగా ముందుకు పోవాలి. ఎక్కడ లోపం జరిగినా తదనంతరం జరిగేది నష్టం మీకేనా మనం చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్ని కార్యక్రమాలు ఇచ్చి ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తుంది. మనం రేపు తెలుసుకోకపోతే మన తప్పిదం తప్ప ప్రజల తప్పిదం కాదని
అందుకే కార్యకర్తలను అప్రమత్తం చేయడానికి మీ అందరికీ ఉత్సాహం నింపడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసామన్న మాట కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రూపంలో లాభం జరగాలని గట్టిగా పోరాడే వ్యక్తులు నేను ఒకటి. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కలిసినా ఒకటి అడుగుతున్నాం, కార్పొరేషన్ చైర్మన్ వేయాలి, బోర్డు డైరెక్టర్ ఇవ్వాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమే చేదోడు వాదన ఉండాలి, వారిని అందరం ఎక్కియాలి. అదే దేశంలో ముందుకు పోతామని మాట చేస్తున్నారు మనం చేస్తా ఉన్నాం. పెద్ద సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 100 సీట్లకు పైగా గెలుచుకుంటాము. ఎందుకు ధైర్యంగా చెప్తామన్నట్టు మా ప్రణాళిక అట్లా ఉన్నాయి. వచ్చే 4 ఏళ్లలో అలాంటి కార్యక్రమాలు ఇస్తాం ప్రజలకి, అలాంటి సంక్షేమం ఇస్తాం ప్రజలకి, ప్రజల మెప్పు పొందుతాం. తప్పకుండా ప్రజల మెప్పు పొంది మళ్ళీ అధికారం రావడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం, ధైర్యంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మా కార్యక్రమాన్ని అడిగారు మంత్రి పదవి జిల్లాలని, డెఫినెట్గా వస్తుంది. పెద్ద జిల్లా నిజామాబాద్ మంత్రి పదవి రావాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా మంత్రి పదవి వస్తుంది. 5 కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం, 5 చైర్మన్ ఇచ్చాం. జిల్లా అవసరానికి మించిచ్చాం. బోర్డు డైరెక్టర్ రావాలి, బోర్డు డైరెక్టర్ ఇచ్చుకుంటాం. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో కష్టపడ్డ కార్యకర్తల్ని లీడర్గా దిద్దే కార్యక్రమం తీసుకుంటామన్నమాట కూడా ఈ సందర్భం మనం వేస్తూ చాలా మంది పెద్దలు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ జిల్లాలో నాయకత్వం ఏమి లేదు, పుష్కరమైన నాయకత్వం ఉంది మనకి, పుష్కరమైన కార్యకర్తలు మనకి. కాబట్టి వచ్చే రోజులు వచ్చే సంతోషం రోజుల కోసం ఎదురు చూస్తామన్నమాట ఈ సుందరం మనం చేస్తూ నిజామాబాద్ పార్లమెంటు స్థాయి మీటింగ్ కోసం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అకుంఠిత దీక్షతో ముందుకు పోదాం.